ఓం నమో వెంకటేశాయ. శ్రీధరాత్మజామనోనుసారిణం ఖరదూషణాదిరిపుహారిణం శరణాగతత్రాణపరాయణం నమామితం రామజగత్కారణం. భూమిజ అయినటువంటి సీతాదేవి యొక్క ప్రాణనాథుడు, ఖరదూషణాది రాక్షసులను సంహరించినటువంటి వాడు, శరణు పొందినటువంటి వారిని రక్షించేటటువంటి వాడు అయిన శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను, సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 388వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తనైనటువంటి ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎంబి లోకనాథన్ రెడ్డి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సలక్ష్మణం భూమిసుతా సమేతం లోకాభిరామం రఘువంశ సోమం రాజాతిరాజం శిరసా నమామి. రాజాధిరాజం శిరసా నమామి. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఇందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఎందువలే నోటిమిట్ట వీర రఘురాముని. ఎందులోనే కానవద్దా ఇతడు దైవమని. ఎందువలే వాటిమిట్ట వీర రఘురాముని. చొచ్చే బ్రహ్మవరము ఎలా రావణు తలలు. ఎందు చొచ్చే బ్రహ్మవరము ఎలా రావణు తలలు. కందువ రాఘవుడు ఖండించునాడు. ఎందు చొచ్చే బ్రహ్మవరము ఎదడ రావణు తలలు. కాంతువ రాఘవుడు ఖండించునాడు. ముందట జలదియే మూల చొచ్చే కొండలచే. ముందట జలదియే మూల చొచ్చే కొండలచే. కొందుపడి కట్టివేసి కోపగించెనాడు. ముందట జలదియే మూల చొచ్చే కొండలచే. కొండపడ కట్టివేసి కోపగించెనాడు.
ఇందులోనే కానవత ఇతడు దైవమని ఎందువలే వంటి మిట్ట వేద రఘురాముని నుండి మహిమలు ఎందరికితడు వచ్చి ఏట నుండి మహిమలు ఎందరికి ఇతడు వచ్చి వేడుకతో హరువిల్లు విరిచేనాడు ఏట నుండి మహిమలు ఎందరికితడు వచ్చి వేడుకతో హరువిల్లు విరిచేయనాడు ఓడక ఇంద్రాదులెందు నొదిగిరి ఈతని పంటు ఓడక ఇంద్రాదులెందు నొదిగిరి ఈతని పంటు కూడబెట్టె సంజీవి కొండ తెచ్చనాడు ఓడక ఇంద్రాదులెందు నొదికి రీతని పంటు కూడపట్టి సంజీవి కొండ తెచ్చనాడు ఇందులోనే కానవత ఇతడు దైవమని ఎందువలే వంటి మిట్ట వేద రఘురాముని జముడెక్కడికి పోయా సరవులో మోక్షము జముడెక్కడికి పోయా సరవిములో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు జముడెక్కడికి పోయా సరయులో మోక్షము అమర జీవులకిచ్చే అల్లనాడు తెమలి వానరులై దేవతల పంటైది తెమలి వానరులై దేవతల పంటైది తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు తెమలి వానరులై దేవతల పంటైది తిమిరి శ్రీ వెంకటపతికి నేడు నాడు ఇందులోనే కానవత ఇతడు దైవమని ఇందులోనే కానవత ఇతడు దైవమని ఎందువలే వంటి మిట్ట వేద రఘురాముని ఎందులోనే కానవత ఇతడు దైవమని ఎందువలే నోటి మిట్ట వేద వినాదముని ఏను రామా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామ వరాననే శ్రీరామ నామ వరాననే సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం
गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः। श्रीनिवासध्यानम् श्रीवेङ्कटाद्रिनिलयः कमलाकामुकः पुमान् अभङ्गुरविभूतिर्नः तरङ्गयतु मङ्गलम्। अथ सङ्कल्पः श्रीमदादिवराहक्षेत्रे विराजमानस्य श्रीपद्मावती जानेः अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीरामचन्द्ररूपान्तरस्य भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ हनुमत्सीतालक्ष्मण भरतशत्रुघ्न परिवारसमेत श्रीरामचन्द्रपरब्रह्मणः परिपूर्णानुग्रहेण अस्मिन् भुवने समस्ताधिव्याधीनां निवारणार्थं भारतवर्षे विद्यावित्तवाणिज्य कृषिवैद्यवैज्ञानिक देशरक्षणादिरङ्गेषु विद्यमानानाम् आस्तिकमहाजनानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनाम् अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकव्याख्यानपुरःसरं 50 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि।
శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాతాత్ స రామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచాశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఆశ్రమైరవిదూరస్థైః శ్రీమద్భిः సమలంకృతాం కాలేప్సరోభిర్హృష్టాభిः సేవితాం భోహృదాం శివాం. రామచంద్రమూర్తి ఉత్తర కోసల దేశములను దాటి ఆ సరిహద్దులను దాటి తపోవనముల వైపు వనవాసాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వనవాసం వైపుకి వెళుతూ ఉన్నారు. మరి ఆయన అనేకమైనటువంటి నదులను దాటుతూ ఉన్నాడు. వేదశ్రుతి అనే నదిని, అదేవిధంగా మిగతా నదులను, వాటిని స్కందిక అనే నదిని, ఇలాగా గోమతి అనే నదిని, వీటిని దాటి మరింత ముందుకంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాముడిని కీర్తిస్తూ రాముడికి కలిగినటువంటి కష్టమును తలుచుకుంటూ బాధపడుతూ ఉంటే వారందరి మాటలు వింటూ వారి వద్ద ఎక్కువసేపు ఉన్నట్లయితే వారికి మరింత బాధ కలుగుతుంది అని భావించి అక్కడి నుండి వడివడిగా ముందుకు వస్తూ గంగా నదీ తీరానికి సమీపిస్తూ ఉన్నారు. అల్లంత దూరంలో గంగా నది కనిపిస్తూ ఉన్నది. ముల్లోకములను కూడా పావనం చేస్తున్నటువంటి ఆ గంగానదికి సమీపిస్తూ చూస్తూ ఉన్నాడు. ఎన్నో విశేషాలు కనిపిస్తూ ఉన్నాయి గంగానదిలో. సహజంగా నదులన్నింటిలోనూ కూడా ఏదో ఒక విశేషం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కానీ ఈ గంగానదిలో అన్ని రకాలైనటువంటి విశేషాలు కూడా ఉన్నాయి అన్నారు. అంటే కొన్ని నదులలో తామర పూలు కాస్త ఎక్కువ ఉండవచ్చు, కొన్ని నదుల యొక్క తీరము చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, కొన్ని నదుల తీరంలో ఈ జంతువులు జీవులు అన్నీ ఎక్కువ నివసిస్తూ ఉంటాయి, కొన్ని నదులు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉంటాయి, కొన్ని నదులు చాలా మెల్లగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇలాగా ఆ తీర ప్రాంతములు, ఆ నదిలో ఉన్నటువంటి ఆ ప్రవాహ వేగములు, వీటన్నిటిని బట్టి ఒక్కొక్క నదికి ఒక్కొక్క రకమైనటువంటి విశేషం అనేది ఉంటుంది. అలాగే ఒక్కొక్క నది కొన్ని చోట్ల ఒక్కొక్క రకమైనటువంటి వర్ణంతో, రంగుతోటి ఉంటూ ఉంటుంది. అయితే గంగానది అన్ని రకాలైనటువంటి విశేషములతోటి, అన్ని విశేషములతో ఉంది. గంగానదిలో ఉన్నటువంటి విశేషములు ఇంకెక్కడా కూడా ఉండటం లేదు. అందుకని ఆ విశేషములను మనకు చెబుతున్నారు. పైగా గంగానది దివి నుండి భువికి అవతరించినటువంటిది, విష్ణుపాదముల నుండి అవతరించినటువంటిది. కావున ఆ గంగా అనే పదానికి అర్థం చెబుతూనే భగవంతునికి దరిచేర్చేది కావున గంగానది అని, భగవంతుని దరిచేరటానికి అందరి చేత ఆశ్రయించబడేది కావున గంగానది అని అన్నారు. అందుకనే మహర్షులు అందరూ కూడా గంగానదికి వచ్చి స్నానం చేసి అక్కడ అనుష్ఠానం చేసుకుని తమ అనుష్ఠానం యొక్క ఫలాన్ని మరింత ఎక్కువగా పొందుతున్నారు. అంతేకాదు ఆ గంగానదీ తీరంలో దేవతలు, అప్సరసలు కూడా వచ్చి అక్కడ నాట్యం చేస్తూ విహరిస్తూ ఆనందిస్తారు అని అంటూ, మరి ఇక నుంచి కూడా ఈ గంగానది యొక్క విశేషాన్ని కొన్ని శ్లోకాల్లో మనకు తెలియజేశారు. అవిదూర శ్రీమద్భిః ఆశ్రమైః సమలంకృతం. ఇక్కడ అవిదూరస్థైః శ్రీమద్భిః ఆశ్రమైః సమలంకృతం.
ఎక్కడైతే నీరు లభిస్తుందో, ఎక్కడైతే దైవం యొక్క ఆనుకూల్యం ఉంటుందో, జీవులకు సుఖంగా ఉంటుందో అటువంటి చోటే మహర్షులు నివసిస్తారు. లేకపోతే మిగతా ప్రాంతములలో మహర్షులు నివసించరు. మరి ఇక్కడ గంగానది చాలా జీవులకు యోగ్యమైనది, జీవించడానికి చాలా అనుకూలమైనది అవటము, అనుష్ఠానం చేసుకోవటానికి చాలా అనుకూలంగా ఉండడంతో అక్కడ అనేకమైనటువంటి ఆశ్రమాలు, ఋషుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయట ఆ నదీ పరివాహక ప్రాంతంలో. ఈ విధంగా చాలా దగ్గరగా ఉన్నటువంటి అనేకమైన ఆశ్రమములతోటి సమాలంకృతం, బాగా అలంకరించబడి ఉన్నది అని అన్నారు. అంటే మహర్షుల యొక్క ఆశ్రమములు కూడా గంగానదికి అలంకారములుగానే ఉన్నాయి తప్ప గంగానదిని ఆక్రమించే విధంగా లేవన్నమాట. అలాగా ఆ మహర్షుల యొక్క కుటీరముల చేత ఆ పరివాహక ప్రాంతమంతా కూడా అలంకరించబడినట్లుగా ఉంది. అంతేకాదు కాలే హృష్టాభి అప్సరోభి, శరత్కాలంలోను కార్తీక మాసంలోను ఈ విధంగా ఆ వెన్నెల బాగా పండు వెన్నెల కాచేటటువంటి సమయంలో దేవతలందరూ కూడా వచ్చి ఆ గంగానదీ తీరంలో విహరించి ఆనందించాలి అనుకుంటారట. అలాగా కాలే అనుకూలమైనటువంటి కాలంలో, తగినటువంటి సమయంలో హృష్టాభి అప్సరోభి, సంతోషించినటువంటి అప్సరసలు, సంతోషాన్ని పొందడానికి వచ్చేటటువంటి అప్సరసల చేత సేవితాంభో హ్రదాం, సేవించబడేటువంటి కొలనులు కలిగినది అని అన్నారు. కొలనులు ఏమిటంటే ప్రవహించేటటువంటి చోటే. కొన్ని చోట్ల స్నానం చేయడానికి, అదేవిధంగా జలకాలాడటానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలుగా ఉంటాయి. ప్రవహించేటటువంటి అన్ని చోట్ల కూడా స్నానం చేయడానికి అనుకూలంగా ఉండదు. కొన్ని చోట్ల కాలు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతాం. కావున కొన్ని చోట్ల ప్రవహించే ఆ పరివాహక ప్రాంతంలోనే కొన్ని చోట్ల కొలనులలాగా, సరస్సులలాగా స్నానం చేయడానికి, జలకాలాడటానికి చాలా అనుకూలంగా ఉంటుందిట. ఆ విధంగా అప్సరగణముల చేత జలకాలాడబడుచు అప్సరసలు కూడా వచ్చి ఆనందించేంతటి ఆనందకరంగా ఉన్న ఆ గంగానదిని రామచంద్రమూర్తి చూశారంటే ఏమిటి? అక్కడ గంగానదిలో ఉన్న విశేషము, మునిజనులందరూ కూడా తమ అనుష్ఠానాన్ని చేసుకుని పరిపూర్ణతను పొందుతూ ఉన్నారు. వారి చేసినటువంటి అనుష్ఠానానికి మరింత ఫలాన్ని పొందుతున్నారు. ఎందుకు అంటే మనం చేసేటటువంటి వ్రత ఉపవాస నియమములు, అదేవిధంగా పూజలు, యజ్ఞములు ఇవన్నీ కూడా సామాన్యమైన ప్రదేశంలో చేయడానికి, తీర్థస్థలంలో చేయడానికి కూడా చాలా విశేషం ఉన్నది. ఎక్కడైతే భగవానుడు ఆవిర్భవిస్తాడో, ఎక్కడైతే ఆ నదీ తీర ప్రాంతములు ఉన్నాయో ఆ నదీ తీర ప్రాంతములలోనూ భగవానుడు ఆవిర్భవించినటువంటి తీర్థక్షేత్రములలోనూ కూడా చేసేటటువంటి వైదికమైన, ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమములు అవి కొన్ని రెట్లు ఎక్కువ ఫలాన్ని ఇస్తాయి. అందుకనే తక్కువ కష్టంతో ఎక్కువ ఫలాన్ని పొందాలి అని అనుకున్నటువంటి వాళ్ళు నదీ తీరాల్లోనూ, అదేవిధంగా తీర్థక్షేత్రాల్లోనూ కూడా పుణ్యకార్యములను, అలాగే ఆ దైవ కార్యములను ఆచరిస్తూ ఉంటారు. అలాగా ఇక్కడ ఎంతోమంది మునులందరూ కూడా కుటీరములు ఆ నదీ తీరంలో నిర్మించుకుని అక్కడ వారి యొక్క అనుష్ఠానములు కొనసాగించుకుంటూ ఉన్న ఈ విధంగా పవిత్రంగా, తపోమయంగా ఒక చోట కనిపిస్తే మరి ఒక చోట అప్సరగణములు వచ్చి చక్కగా అక్కడ జలకాలాడుతూ ఆనంద పరవశాన్ని పొందుతున్నటువంటి ప్రదేశములు కొన్ని చోట్ల. అంటే ఇటు తపస్సుకి, మరొక పక్క ఆనందానికి, రెండిటికీ కూడా నిలయమైనటువంటిది గంగానది అని చెప్పన్నారు. అంతేకాదు శివాం, మంగళప్రదమైనటువంటిది. అంటే జలక్రీడ కోసం అక్కడ స్నానం చేసినా సరే పావనం చేసేటటువంటిది అని అక్కడ ఉద్దేశ్యం. సహజంగా కార్తీక మాసాల్లోనూ మాఘమాసాల్లోనూ వీటిలో మనం నదులకు స్నానానికి వెళ్ళినప్పుడు సంకల్పం చెప్పుకుని ఈ పాపమును తొలగటానికి, ఈ ఫలములన్నింటినీ పొందటానికి మేము ఇక్కడ స్నానం చేస్తున్నాము అని సంకల్పం చెప్పుకుని స్నానం చేస్తాం. మరి జలకాలాడటానికి, విహరించడానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఆ విధంగా సంకల్పం చెప్పుకుని విహరిస్తారా? అలా విహరించరు కదా. కానీ
విహరించడం కోసం, జలకాలాడటం కోసం గంగానదిలో స్నానం చేసినప్పటికీ కూడా అయినప్పటికీ వారిని పుణ్యప్రదంగా చేస్తుంది, వారి పాపములన్నింటినీ కూడా తొలగిస్తుంది, వారిని పావనం చేస్తుంది గంగానది అన్నారు. అంటే అప్రయత్నంగా అసంకల్పితంగా ఆ గంగానదిలో స్నానం చేసిన, జలకారాడటానికి స్నానం చేసినా సరే గంగానది పావనం చేసి తీరుతుంది అని చెప్పి అన్నారు. అంతే కదా. మరి అందుకనే అన్నారు, ఏ విధంగా అయితే రామనామ స్మరణము మనం అప్రయత్నంగా మాట్లాడినా, అది రామనామము అని తెలియకుండా మాట్లాడినప్పటికీ కూడా రామనామ స్మరణ ఎలాగైతే పుణ్యప్రదమైనటువంటిదో, మనలో శక్తిని నింపుతుందో, అలాగే గంగానదిలో స్నానం చేయటం కూడా అటువంటిదే అని అంటున్నారు. అందుకనే కదా వనే చ రామో వసుచాహ రామ నదీం స్తరామ నభయం స్మరామ ఇతీరయన్ అని అంటూ ఆ అడవిలో ఉండేటటువంటి ఆటవికులు, కొంతమంది దొంగలు కూడా ఉన్నారు వారిలో, వాళ్ళు అంటున్నారట వనేచ రామః, మేము వనాల్లో తిరుగుతూ ఉంటాము అన్నారు. ఇక్కడ చరామహ అంటే తిరుగుతున్నాము అని అర్థం. ఈ చరామహ అనే చోట చ రామ అని అక్కడ వినిపిస్తున్నది. వసుచ ఆహరామహ, వసు అంటే సంపదలు, సంపదలు మేము తీసుకొచ్చేస్తాం. అది ఆ దారిలో వెళ్ళే వాళ్ళ దగ్గర తీసుకునైనా కావచ్చు, సంపాదించైనా కావచ్చు. వసుచాహరామ, సంపదలను మేము హరించుకు తీసుకొస్తాం. ఆహరామ అనే చోట తీసుకువచ్చేస్తాము అని అర్థము, దాంట్లోనే రామశబ్దం కూడా ఉన్నది. నదీం స్తరీ స్తరామహ, నదులను మేము దాటేస్తాము అన్నారు. తరామహ, దాటుతాము అనే అర్థంలో తరామహ అని ప్రయోగించారు, అయినప్పటికీ అందులో రామశబ్దం ఉన్నది. నభయం స్మరామహ, మాకు భయం అనేదే లేదు అని అన్నారు. నభయం స్మరామహ, నస్మరామహ, మాకు భయం అనేది లేదు అని అన్నారు. ఆ లేదు అని చెప్పటంలో స్మరామహ నస్మరామహ అనేదైతే ఉందో స్మరామహ అనే పదం ఉన్నది. ఇలాగా రామశబ్దాన్ని ఉచ్చరించాలి అనే ఉద్దేశ్యంతో కాకపోయినా తాము ప్రయోగించేటటువంటి శబ్దంలో ఏకదేశంగా ఒక భాగము రామశబ్దాన్ని కలిగి ఉండడంతో తద్వారా కూడా వారి ముక్తింగతాః రామపదానుషంగాత్, వాళ్ళు ఆ రామపదముతో కూడినటువంటి వాక్యములను ప్రయోగించడం ద్వారా కూడా వారు అడవిలో ఉన్నటువంటి ఆటవికులందరూ కూడా ముక్తిని పొందారు అని అన్నారు. అంటే అప్రయత్నంగా, అసంకల్పితంగా, అనూహ్యంగా ప్రయోగించినప్పటికీ కూడా రామశబ్ద ఉచ్చారణం అనేది పుణ్యప్రదమైనటువంటిది, పావనం చేసేటటువంటిది, భగవద్ అనుగ్రహాన్ని తెచ్చిపెట్టేది. అలాగే గంగానదిలో కూడా ప్రయత్నపూర్వకంగా స్నానం చేసిన, అప్రయత్నంగా జలక్రీడలాడటం కోసం విలాసవంతంగా స్నానం చేసినప్పటికీ ఆ గంగానది తన స్పర్శ కలిగినటువంటి వారందరినీ కూడా పావనం చేసి తీరుతుంది అని చెప్పి అన్నారు. ఈ విధంగా అనేకమైనటువంటి కుటీరములతోటి, తీర ప్రాంతములలో అనేక కుటీరములు కలిగినటువంటిది, అప్సరోగణములు కూడా వచ్చి ఆయా సమయములలో ఆనందంగా విహరించేటటువంటిది, అందరినీ కూడా పావనం చేసేటటువంటి ఆ గంగానది తీరానికి రామచంద్రమూర్తి చేరుకుంటూ ఉన్నారు. దేవదానవ గంధర్వై కిన్నరైరుపశోభితాం నానా గంధర్వపత్నీభిః సేవితాం సతతం శివాం. దేవదానవ గంధర్వై కిన్నరై ఉపశోభితాం. ఇంతకుముందు అప్సరోగణముల విశేషం చెప్పారు. అప్సరసలు కూడా వచ్చి అక్కడ స్నానం చేస్తారని. కేవలం అప్సరసలే కాదు, సమస్త దేవతాగణములు, దేవ గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్య విద్యాధర గరుడ గంధర్వ అని చెబుతూ ఈ విధంగా సమస్తమైనటువంటి దేవతా గణములు కూడా వచ్చి అక్కడ ఆ గంగానదీ తీరములో విహరిస్తూ ఉంటారట. ఇక ఇందులో కూడా విశేషం ఏమిటి అంటే, ఆ గంగానదీ తీరానికి ఎప్పుడైతే వారు వస్తారో వారి మనస్సులన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి ప్రసన్నంతో ఉంటాయి. దానితోటి గంగానదిలో స్నానం చేయటం ద్వారా ఆ పావనత్వంతో పాటు సమస్త దేవతాగణముల యొక్క ప్రసన్నత్వము, ఆ అనుగ్రహము కూడా సిద్ధిస్తుంది. అందుకనే గంగా స్నానం అనేది చాలా విశేషము అని తెలియజేశారు. అందుకనే దేవదానవ గంధర్వై కిన్నరై ఉపశోభితాం.
అలాగా దేవతల చేత గంధర్వుల చేత వీరే కాదు, దానవుల చేత కూడా, రాక్షసులు కూడా అక్కడికి వచ్చి గంగానదిలో స్నానం చేసి ఆనందిస్తారు అని చెప్పి అంటున్నారు. ఇలాగా దేవగణములకు రాక్షస గణములకు కూడా ఆనందాన్ని ఇచ్చేది, పవిత్రతను చేకూర్చేది, ప్రశాంతతను ఇచ్చేది ఆ గంగానది. అంతేకాదు నానా గంధర్వ పత్నీభి సేవితాం, అనేక రకాలైనటువంటి గంధర్వుల చేత గంధర్వుల యొక్క పత్రుల చేత అని అన్నారు. గంధర్వులు తమ తమ పత్రులతోటి చాలా గొప్పగా విహరిస్తూ ఉంటారట. గంధర్వులు ఎప్పుడూ కూడా అంటే వారు వారి ఆనందమును తమ భార్యలతో కలిసి చాలా గొప్పగా ఆనందిస్తూ ఉంటారట. వారు ఆ గంగానదిలోకి వచ్చి తమ తమ భార్యలతోటి గంగానదిలో వాళ్ళు విహరిస్తూ ఉన్నారు. అందుకనే నానా గంధర్వ పత్నీభి సేవితాం, అనేకమైనటువంటి గంధర్వుల చేత వారి వారి భార్యలతో కూడి వచ్చినటువంటి గంధర్వుల చేత సేవించబడుతూ ఉన్నది. వారందరూ కూడా అక్కడ జలకాలాడుతూ ఉన్నారట. ఇక్కడ నానా గంధర్వ అని చెప్పి అనేక గంధర్వులు అని అన్నారు. అంటే ఏమిటంటే గంధర్వుల్లోనే 2 రకాలైనటువంటి గంధర్వులు ఉన్నారట. మనుష్య గంధర్వులు, దేవగంధర్వులు అని చెప్పి. ఏమిటి మనుష్య గంధర్వులు దేవగంధర్వులు అని అంటే, మనిషిగా జన్మించి అనేకమైనటువంటి పుణ్యకార్యములను చెయ్యడం ద్వారా గంధర్వత్వాన్ని పొందినటువంటి వారు ఎవరైతే ఉంటారో, గంధర్వులుగా తరువాతి జన్మలో గంధర్వులుగా మారినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని మనుష్య గంధర్వులు అని అంటారు. అంటే ఈ కల్పంలోనే జన్మించి ఈ కల్పంలోనే అనేకమైనటువంటి పుణ్యకార్యములను చేసి ఆ పుణ్యకార్యముల యొక్క పుణ్య ఫలంగా గంధర్వత్వాన్ని పొందినటువంటి వారిని మనుష్య గంధర్వులు అని అన్నారు. మరి దేవగంధర్వులు అని అంటే పూర్వకల్పంలో, అంటే ఈ కల్పంలో కాకుండా పూర్వం ఎప్పుడో చేసినటువంటి పుణ్యానికి ఫలంగా కల్పము యొక్క ఆది నుండి కూడా, సృష్టి ఆది నుండి కూడా, కల్పం తర్వాత ప్రతి కల్పము చివరిలో ప్రళయం అనేది వస్తుంది. ఆ ప్రళయం జరిగిపోయిన తర్వాత మరలా సృష్టి ప్రారంభమవుతుంది. అలాగా పూర్వకల్పంలో చేసినటువంటి పుణ్యములకు ఫలంగా కల్పము యొక్క ఆది నుండి కూడా గంధర్వులుగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దేవగంధర్వులు అని చెప్పి అన్నారు. ఇలాగా మనుష్య గంధర్వుల చేత దేవగంధర్వుల చేత కూడా సేవించబడినది. వాళ్ళందరూ కూడా తమ తమ పత్రులతో వచ్చి విహరిస్తున్నటువంటి ప్రదేశము అని చెప్పటం కోసమే, అనేక గంధర్వులు ఉన్నారని చెప్పటం కోసమే నానా గంధర్వ పత్నీభి, అనేకమైనటువంటి దేవగంధర్వులు, మనుష్య గంధర్వులు వీళ్ళందరి చేత కూడా వాళ్ళందరూ సకుటుంబంగా వచ్చి స్నానం చేస్తున్నటువంటి ఆ గంగానది అన్నారు. పైగా గంధర్వులను ప్రత్యేకంగా చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, సహజంగా గంధర్వులు ఎప్పుడూ ఆనందాన్నే కోరుకుంటారు. ఏ పని చేసినప్పటికీ కూడా వారికి ఆనందం అనేది ముఖ్యంగా ఉంటుంది. అందుకనే గంధర్వ శబ్దానికి అర్థం చెబుతూ గంధం సంగీత వాద్యాది జనితం ప్రమోదం అర్వతి ప్రాప్నోతీతి గంధర్వ అని అన్నారు. అంటే సంగీతము, వాయిద్యములు, నృత్యములు వీటన్నిటి ద్వారా వచ్చేటటువంటి ఆ ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందాన్ని ఎల్లప్పుడూ కూడా పొందుతూ ఉండేటటువంటి వారు, ఎప్పుడూ ఆనందాన్ని కోరుకునేటువంటి వారు, వారినే గంధర్వులు అని చెప్పి అన్నారు. మరి అటువంటి గంధర్వులు, ఎప్పుడు ఆనందాన్ని కోరికినటువంటి గంధర్వులు కూడా గంగానదిలో స్నానం చేయడానికి ఆనందం కోసమే గంగానదిలో స్నానం చేస్తున్నారు. తద్వారా మరింత ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉన్నారు. ఇలాగా గంధర్వుల చేత, దేవతల చేత, అలాగే కిన్నెరుల చేత, వీళ్ళందరి చేత కూడా సేవించబడినటువంటి గంగానది వారి వారి పత్రులతో సకుటుంబంగా వచ్చి జలకాలు ఆడుతూ ఉన్నటువంటిదైన ఆ గంగానది సమీపానికి వస్తున్నాడు. అంతేకాదు ఇక్కడ శివాం అని చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే, సహజంగా ఒక్కొక్కరిని బట్టి వారి వారి స్థితిని బట్టి వారు చేసేటటువంటి పుణ్యకార్యములకు వారు ఫలాన్ని పొందుతారు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. అయితే గంగానదిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే, ఎవరు వచ్చి స్నానం చేసినా, అంటే దేవతలు, దానవులు, యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, మనుషులు ఎవరు వచ్చి స్నానం చేసినప్పటికీ కూడా
అందరికీ కూడా పావనత్వాన్ని చేకూర్చేది. అంతేగాని ఓహో వీళ్ళు దేవతలు కాబట్టి వీళ్ళకి కాస్త ఎక్కువ పావనత్వం ఇద్దాం, వీళ్ళు మనుష్యులు కాబట్టి వీళ్ళకి కాస్త తక్కువ ఇద్దాం, వీళ్ళు రాక్షసులు కాబట్టి అసలు వీళ్ళని పవిత్రం చెయ్యవద్దు అనే ఇటువంటి భావనలు ఇవి కూడా గంగానదిలో ఉండవుట. అందుకని అందరికీ కూడా శివ మంగళప్రదమైనటువంటిది, అందరినీ కూడా పావనం చేసేటటువంటిదైన గంగానది తీరమునకు రామచంద్రుడు చేరుకుంటూ ఉన్నాడు. దేవా క్రీడ శతాకీర్ణం దేవోద్యాన శతాయుతాం దేవార్ధమాకాశగమాం విఖ్యాతాం దేవపద్మినీం. దేవాక్రీడ శతాకీర్ణం. గంగానది ఎక్కువగా పర్వత ప్రాంతములలోనే, హిమాలయాల నుండి అవతరించి పర్వత ప్రాంతములలోనే ఎక్కువగా ప్రవహిస్తూ ఉన్నది. పైగా ఆ పర్వతాలలో అనేక పాయలుగా చీలిపోయి అనేక రకాలుగా ఉంటున్నది. అంతేకాదు ఆ పర్వతాలలో ఉండే చిన్న చిన్న నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదులన్నింటినీ కూడా తనలో కలుపుకొని గంగానది ముందుకు ప్రవహిస్తున్నది. ఎన్ని నదులు కలుస్తున్నాయి అంటే నిన్న మనం చెప్పుకున్నాం, 900కు పైగా నదులు ఆ గంగానదిలో కలుస్తూ ఉన్నాయట. అలా అన్ని నదులను కలుపుకొని సాగరం వైపుకు పయనిస్తూ ఉన్నది గంగానది. మరి అటువంటి గంగానది దేవాక్రీడ శతాకీర్ణం, దేవతలు విహరించేటటువంటి పర్వతముల చేత వ్యాపించబడి ఉన్నదంటే ఏమిటి? దేవతలు విహరించేటటువంటి పర్వతముల మీదగా, పర్వతముల పక్కగా ఈ గంగానది ప్రవహించి వెళుతూ ఉన్నది. గంగానది పరివాహక ప్రాంతమంతా కూడా దేవతలకు క్రీడా పర్వతములుగా ఉన్నటువంటి ఆ పర్వతముల చేత శోభిల్లుతూ ఉన్నది అని చెబుతున్నారు. అంతేకాదు దేవోద్యాన శతాయుతాం, 100ల కొలది దేవతా ఉద్యానవనములు కలిగినటువంటిది. ఉద్యానవనము అంటే దేవతలు వచ్చి విహరించేటటువంటిది అన్నమాట. అందుకనే గంగానది ప్రవహించేటటువంటి ఆ తీర ప్రాంతమును కూడా ఆ ప్రాంతములన్నింటినీ కూడా దేవభూములు అని చెప్పి అంటారు. అంటే దేవతలు వచ్చి అక్కడ విహరిస్తూ ఉంటారు. అందుకనే అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి అని కూడా చెబుతారు. దేవార్థం ఆకాశగమాం, దేవతల కోసమే ఆకాశంలో కూడా స్వర్గలోకంలో కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటిది. మరి అలా దేవతల కోసం స్వర్గంలో దివిలో ఆకాశం యందు ప్రవహించేటటువంటి నదిని మందాకిని అని పిలుస్తారన్నమాట. అందుకనే దేవార్థం ఆకాశగమాం, దేవతల కోసమని, దేవతలను పవిత్రం చేయటం కోసము, దేవతల చేత పూజింపబడటం కోసము అని చెప్పి ఆకాశంలో దివిలో కూడా ప్రవహిస్తూ ఉన్నటువంటిది దేవపద్మిని. దేవతలకు ఉపయుక్తమైనటువంటివైన పద్మములకు నిలయమైనటువంటిది. అంటే అనేకమైనటువంటి దేవతా వృక్షములు, అనేకమైనటువంటి దేవతల యొక్క స్పర్శ, ఆ దేవతలు విహరించేటటువంటి ప్రాంతములతోటి విరాజిల్లుతూ ఉన్నది ఆ గంగానది. అంతేకాదు దేవతా పద్మముల చేత విహరిస్తూ ఉన్నది. విఖ్యాతాం, ప్రఖ్యాతి చెందినది. ఎంతగా ప్రఖ్యాతి చెందినది అంటే ఒక లోకంలో కాదు, ముల్లోకములలో కూడా ప్రఖ్యాతి చెందినటువంటిదైన ఆ గంగానదిని రామచంద్రమూర్తి సమీపిస్తూ ఉన్నారు. జలాఘాతాట్టహాసోగ్రాం ఫేన నిర్మలహాసిని క్వచిద్వేణీకృత జలాం క్వచిదావర్త శోభితాం. జలాఘాతాట్టహాసోగ్రాం ఫేన నిర్మల హాసినీం అని అన్నారు. అంటే ఆ నది ప్రవహించేటప్పుడు మనం కనిపించేటటువంటి సన్నివేశాలని ఒక అందమైనటువంటి స్త్రీ తనలో చేస్తున్నటువంటి భావములలాగా ఇక్కడ తెలియజేస్తున్నాడు. గంగానది జలాఘాతాట్టహాసోగ్రాం, వేగంగా ప్రవహిస్తూ వస్తున్నటువంటి గంగానది మధ్యలో ఏదైనా పర్వతం కానీ లేకపోతే కొండరాయి కానీ కనిపించే మధ్యలో అడ్డుపడితే వెంటనే ఆ రాయికి గుద్దుకుని తగిలి ఒక్కసారి ఏదో నెమలి పురివిప్పినట్లుగా ఆ తరంగములను, ఆకాశం వైపుకు తరంగములను ఉవ్వెత్తున ఎగసిపడే విధంగా తరంగములతోటి కనిపిస్తున్నది. అయితే అది ఎలా ఉన్నది అంటే అంత ఎత్తుగా తరంగములు కనిపిస్తే భయం వేస్తుంది కదా. అది గంగానది యొక్క అట్టహాసంలాగా ఉన్నదిట. అంటే ఏమిటి? పెద్దగా బిగ్గరగా నవ్వినట్లుగా, బిగ్గరగా శబ్దం చేసినట్లుగా ఉన్నదిట. ఆ విధంగా
పర్వతముల యొక్క తాకిడి వలన ఎత్తైనటువంటి తరంగములతోటి వికటాట్టహాసం చేస్తున్నట్లుగా కొంత భయాన్ని కలిగించే విధంగా ఉన్నది. కేవలం భయాన్ని కలిగించడమే కాదు, ఫేన నిర్మల హాసిని, అందులో వస్తున్నటువంటి నురగ ఏదైతే ఉన్నదో ఆ నురగ గంగానది యొక్క చిరునవ్వులాగా కనిపిస్తూ ఉన్నదిట. చిరునవ్వు నవ్వితే ఏ విధంగా అయితే ఉంటుందో తెల్లగా ఆ దంతములు కనిపిస్తూ ఉంటుంది. చిరునవ్వు నవ్వుతే తెల్లగా దంతములు మాత్రమే కనిపిస్తాయి. వికటాట్టహాసం చేస్తే ఆ నోట్లో ఆ కంఠం వరకు కూడా కనిపించి భయం వేస్తుంది. కాబట్టి ఇక్కడ అలాగా వికటాట్టహాసం చేస్తున్నట్టుగా ఎత్తైనటువంటి తరంగములతోటి ఉవ్వెత్తున ఎగసిపడేది. అలాగే ఆ నురగ ఏదైతే ఉన్నదో ఫేనము, ఆ నురగ చేత చిరునవ్వు నవ్వుతున్నట్టుగా కొన్ని చోట్ల కనిపిస్తున్నది. అంటే కొన్ని చోట్లేమో తరంగములతో ఎగిసిపడుతున్నది, మరికొన్ని చోట్లేమో అలా నిర్మలంగా ప్రశాంతంగా ఆనందంగా చిరునవ్వు నవ్వుతున్నట్టుగా స్వచ్ఛంగా కనిపిస్తున్నది. అంతేకాదు క్వచిత్వేణీకృత జలం, మరికొన్ని చోట్ల సన్నగా ప్రవహిస్తూ, అంటే ఆ పర్వతముల మధ్యలో కొన్ని చోట్ల ఎక్కువ ప్రదేశం అనేది ఉండదు కావున ఆ సన్నటి ప్రవాహంతో ప్రవహిస్తూ సన్ననైనటువంటి వాలు జడలాగా గంగానది కనిపిస్తూ ఉన్నదిట. అంటే ఎక్కువ నీళ్లు కలిగినటువంటి చోటేమో అదో పెద్ద శిరస్సులాగా ఉంటే అక్కడ నుంచి సన్నగా ప్రవహిస్తున్నటువంటి ముందుకు వెళుతున్నటువంటి గంగానది యొక్క ఆ ప్రవాహము జడలాగా ఉన్నది అన్నారు. అంతేకాదు క్వచిద్వేణీకృత జలం క్వచిదావర్త శోభితాం, కొన్ని చోట్ల ఆ పర్వత ప్రాంతములలోనూ ఆ ప్రవాహంలో సుడులు తిరుగుతూ ఉన్నదిట. సుడులు తిరుగుతూ ఎంత లోతుగా ఉన్నదో అనంతటి భయాన్ని కలిగించే విధంగా ఉన్నదిట. ఇలాగా గంగానది, ఆ గంగానది యొక్క జలధ్వని, అదేవిధంగా ఆ ఎగసిపడే తరంగములన్నీ కూడా అట్టహాసం చేస్తూ భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి నురగ చిరునవ్వు నవ్వుతున్నట్లుగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాదు సన్ననైనటువంటి ప్రవాహములు వాలు జడలాగా ఉన్నాయి, ఆ సుడులు నాభి ప్రదేశములాగా ఉన్నవి అని ఇలాగా వాల్మీకి మహర్షి గంగానది యొక్క విశేషములన్నింటినీ కూడా ఏ ఒక్కటి వదలకుండా అన్నింటినీ కూడా చాలా నాటకీయంగా గొప్పగా వర్ణించి మనకు తెలియజేస్తున్నారు. క్వచిస్థిమిత గంభీరాం క్వచిద్వేగజలాకులాం క్వచిత్ గంభీర నిర్ఘోషాం క్వచిత్ భైరవ నిస్వనాం. ఒక చోట లోతుగా అంటే ఏమిటి, చూస్తే మామూలుగానే ఉందేమో అనుకుంటాం, కానీ ఇక్కడ దిగితే అగాధమైనటువంటి లోతు. అగాధము అంటే, గాధము అంటే కనుక కింది ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో లోతు, దాన్ని గాధము అంటాం. అగాధము అంటే కనుక లోతు ఎంతో తెలియదు, ఎంత వెళ్ళినప్పటికీ ఇంకా లోతుకు వెళుతూనే ఉంటాం, దానినే అగాధము అని అంటాం. అంటే అడుగు ఉన్నటువంటి ఆ ప్రదేశము ఎంతకీ కనిపించకపోవటం, దానినే అగాధము అని అంటాం. అలాగా కొన్ని చోట్ల క్వచిత్ స్థిమిత గంభీరం, కొన్ని చోట్లేమో చాలా మెల్లగా ప్రవహిస్తూ జలాశయములాగా అలాగా గంభీరంగా ప్రవహిస్తూ ఉన్నది. క్వచిత్ వేగజలాకులాం, మరికొన్ని చోట్ల అమితమైనటువంటి వేగంతో ఎక్కడ ఏది పడ్డప్పటికీ వెంటనే కనిపించకుండా కొట్టుకుపోయేంతటిగా అంత వేగంతో ప్రవహిస్తూ ఉన్నది. అంతేకాదు క్వచిత్ గంభీర నిర్ఘోషం, కొన్ని చోట్ల మధ్యల ధ్వనిలాగా గంభీరమైనటువంటి ధ్వనితోటి, వినసొంపుగా ఉండేటటువంటి ధ్వనితోటి కొన్ని చోట్ల కనిపిస్తే క్వచిత్ భైరవ నిస్వనాం, మరికొన్ని చోట్ల భయంకరమైనటువంటి పిడుగుపాటు వంటి ధ్వనితోటి అవి ఆ పర్వతం మీద నుంచి పర్వతముల మీద కింద పడుతూ ఉంటే పిడుగులు పడుతున్నాయా అన్నట్లుగా అంతటి ధ్వనితోటి దగ్గరికి వెళ్ళడానికే భయపడే విధంగా ఉన్నదిట. ఇలాగా కొన్ని చోట్ల మెల్లగా ప్రవహిస్తూ, మరికొన్ని చోట్ల అమితమైనటువంటి వేగంతో ప్రవహిస్తూ, కొన్ని చోట్ల వినసొంపోయినటువంటి మధ్యల ధ్వనిలాగా సంగీత ధ్వనిలాగా వినిపిస్తూ, మరికొన్ని చోట్ల గుండెలు గుబేలమైనటువంటి పిడుగు ధ్వనిలాగా అలాగా పర్వతముల మీద నుంచి కిందకి దూకుతూ ధ్వని చేస్తూ ఉన్నటువంటి ఆ గంగా నదిలో అనేకమైనటువంటి విశేషములు ఉన్నాయి అని అంటూ, దేవసంఘ ప్లుతజలాం నిర్మలోత్పల శోభితాం
క్వచిదా భోగ పులినాం క్వచిన్ నిర్మల బాలుకాం. ఇక ఎప్పుడూ కూడా పర్వతముల మీదే ప్రవహిస్తూ ఉంటే ఆ పర్వతముల దగ్గర ఉండే ప్రవాహం అనేది చాలా వేగంగా ఉంటుంది, కావున స్నానములు చేయడానికి ఉండదు. అందుకనే కొన్ని చోట్ల జలాశయములాగా ఉన్నది అని అన్నారు. అయితే ఎంత జలాశయంలాగా ఉన్నా పర్వతముల మీద ఆ నదీ పరివాహక ప్రాంతములలో విహరించడం అనేది చాలా క్లిష్టతరంగా ఉంటుంది. అందుకనే కొన్ని చోట్ల పర్వతముల మీద ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ అనేకమైనటువంటి ఇసుక ప్రాంతములతోటి చాలా విశాలంగాను మైదానంలాగా గోచరిస్తూ ప్రవహిస్తూ ఉంటుందిట ఆ గంగా నది. అందుకని అంటున్నారు దేవసంఘాత ప్లుత జలాం, దేవతల సమూహము చేత మునగబడి, అంటే దేవతలందరూ కూడా వచ్చి మునగడం ద్వారా వారు కూడా పవిత్రమవుతూ ఉన్నారు. వారి స్పర్శతో చేత దేవతా శక్తులన్నీ కూడా ఆ గంగా నదిలో వచ్చి చేరుతూ ఉన్నాయట. ఇలాగా దేవతలందరూ కూడా వచ్చి మునగడం ద్వారా దేవతాశక్తితో కూడినటువంటిది, ఆ దేవతలకు కూడా శక్తినిచ్చినటువంటిది, వారిని కూడా పవిత్రం చేసినటువంటిది. అలాగే నిర్మలోత్పల శోభితాం, నిర్మలమైనటువంటి కలువ పూలతోటి శోభిల్లుతో ఉన్నది. ఇక్కడ కలువ పూలని పద్మములను చెప్పటంలో ఉద్దేశం ఏమిటి అంటే తులసి కారణం ఎత్ర పద్మవనాని చ వసంతి వైష్ణవాయత్ర తత్ర సన్నిహితో హరిహి అని చెప్పినట్లు ఎక్కడైతే తులసి వనాలు ఉంటాయో, ఎక్కడైతే పద్మములు అంటే ఆ తామర పూలతో కూడినటువంటి వనములు ఉంటాయో, ఎక్కడైతే విష్ణు భక్తులు ఉంటారో అక్కడ మహావిష్ణువు ఆనందంగా, ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహము మహావిష్ణువు అక్కడికి వచ్చి చేరతాడట. మరి అలాగా దేవతలందరూ రావటమే కాదు, సాక్షాత్తు మహావిష్ణువు యొక్క పాదము నుండి జాలువారింది మహావిష్ణువుకు కూడా అత్యంత ప్రీతికరమైనటువంటిది గంగా నది. అంటే దైవికమైనటువంటి శక్తులతో కూడినది అని చెప్పటం కోసమే నీలోత్పల శోభితాం, దేవతల పూజలకు యోగ్యమైనటువంటి ఉత్పలములతోటి కలువ పూలతోటి కూడినటువంటిది. అందులోనూ మహాలక్ష్మికి కలువలతో కానీ పద్మములతో కానీ పూజ చేసినట్లయితే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరము అని అంటూ ఉంటారు. అందుకనే కదా వరలక్ష్మి వ్రతం మొదలైనటువంటి సందర్భాల్లో మనం పద్మములతోటి కలువలతోటి కూడా పూజ చేస్తూ ఉంటాం. అలాగే క్వచిదా భోగ పులినాం, కొన్ని చోట్ల ఎత్తైనటువంటి ఆ ఇసుక తిన్నెలతోటి, ఇసుక మేటలతోటి ఎత్తైనటువంటి ఇసుక గుడ్డలతో ఉన్నట్టుగా కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటే క్వచిన్ నిర్మల బాలుకాం, కొన్ని చోట్ల పరచబడినటువంటి ఇసుకతోటి చక్కగా మనం నడిచి వెళ్ళడానికి ఆనందంగాను విహరించడానికి అనుకూలంగాను ఉన్నదిట. మనం బీచ్ అంటుంటాం కదా, అంటే ఆ నదీ పరివాహక ప్రాంతం చక్కగా నడవడానికి విహరించడానికి ఆడుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉండడం. అలాగా కొన్ని చోట్ల అక్కడ ఉన్నటువంటి ఇసుక గుట్టలుగా కనిపిస్తూ ఉంటే మరికొన్ని చోట్ల పరచినట్లుగా ఉండి అందరూ కూడా విహరించడానికి చల్లని గాలులతోటి అది ఆ గంగా నది పరివాహక ప్రాంతం ఎంతో ఆనందకరంగా ఉన్నదిట. అంతేకాదు హంససారస సంఘుష్టాం చక్రవాకోపకూజితాం నదామదైశ్చ విహగైః అభిసన్నాదితాంతరాం సదామదైశ్చ విహగైః అభిసన్నాదితాంతరాం. ఇలాగా పక్షులన్నీ కూడా మరి ఇంత అనుకూలంగా ఉన్నటువంటి ప్రదేశంలో తప్పనిసరిగా పక్షులు నదీ పరివాహక ప్రాంతంలో ఉంటాయి కదా, అక్కడ ఎక్కడా లేనటువంటి హంసలు ఆ గంగా నదీ తీరంలో విహరిస్తూ ఉంటాయట. ఎందుకు అంటే హంసల యొక్క దర్శనము అది కలలో కనిపించినప్పటికీ కూడా చాలా పుణ్యప్రదమైనది, అనుకూలమైనది అని చెప్పి అన్నారు. అందుకనే రామాయణంలో కూడా సుందరకాండలో త్రిజట స్వప్రవృత్తాంతంలో త్రిజట చెబుతూ ఉంటుంది, యుక్తాం హంస సహస్రేణ స్వయమాస్థాయ రాఘవ అని చెప్పినట్లుగా ఆ పల్లకి 1000 హంసలతో కట్టబడినటువంటి 1000 హంసలతో తీసుకురాబడుతున్నటువంటి పల్లకీలో రామచంద్రమూర్తి కూర్చున్నట్లుగా సీతాదేవితో కూడి ఉన్నట్లుగా ఆ త్రిజటకు కనిపించింది, స్వప్నంలో కనిపించిందిట. అలాగా హంసలు
స్వప్నంలో కనిపించిన హంసలతో కూడి ఉన్నట్లు కనిపించినప్పటికీ కూడా ఎంతో మంగళప్రదము అనేది అక్కడ మనకు తెలియజేశారు. మరి అటువంటి మంగళప్రదమైనటువంటి హంసలతోటి, అలాగే సారస పక్షులు అన్నారంటే బెగ్గుర పక్షులు అని చెప్పి అన్నారు. ఈ హంసలు కానివ్వండి, బెగ్గుర పక్షులు కానివ్వండి, చాతక పక్షులు, ఈ వీటిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే అవి ఒకటిగా ఉండవు. అవి భార్యాభర్తలుగా దంపతులుగా ఉన్నట్లుగా జంటగానే ఉండి తీరతాయి. ఇందులో ఉన్న మరొక విశేషం ఏమిటి అంటే ఆ పక్షుల్లో కూడా మొదట ఏ పక్షితో అయితే జత కడుతుందో, ఏ పక్షితో అయితే జంటగా ఉన్నదో జీవితాంతము అదే పక్షితోటి జతగా ఉంటాయి, ఎప్పుడూ కూడా విడిచిపెట్టవు. అలాగా అన్యోన్యము అనురాగంతో కూడినటువంటి పక్షులు ఇవి. అవి జంటలుగా ఉన్నటువంటి హంసలు, అదేవిధంగా బెగ్గుర పక్షులు, ఇవన్నీ కూడా సమూహములుగాను జంటలుగాను ఉండి తీరుతాయి అన్నమాట. అటువంటి పక్షులతోటి సంఘుష్టాం గొప్ప శబ్దము చేయబడుతూ ఆనందంగా ఆ హంసలన్నీ కూడా తీరంలో విహరిస్తూ ఉంటే చూచేటటువంటి వారి మనస్సులకు ఎంతో ఆనందం కలుగుతూ ఉన్నది. అంతేకాదు చక్రవాకోపకూజితాం, చక్రవాక పక్షుల యొక్క కూతలు మనస్సులో ఆనందాన్ని కలుగజేస్తాయి, అనురాగాన్ని పెంచుతాయి అని అంటున్నారు. అటువంటి చక్రవాక పక్షులు జంటలుగా తీరి అవి కూస్తూ ఉంటే, ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అవి ఆనందంతో కూస్తూ ఉంటే వినడానికి ఎంతో సొంపుగా ఉన్నదిట. సదా మదై విహగై అభిసన్నాధితాంత అంతరాం, ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా చక్కగా మదించినటువంటి పక్షుల చేత కిలకిలారావములు చేయబడుతూ ఎంతో అనుకూలమైనటువంటి ప్రదేశంగా, ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంగా ఆ గంగానది పరివాహక ప్రాంతం ప్రతిధ్వనిస్తూ ఉంటే అది వింటూ దేవతలు, దేవగణములు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారట. అంటే ఏమిటి? జీవులన్నింటికీ కూడా అత్యంతము నివాసయోగ్యంగా ప్రాణప్రదంగా ఉన్నది ఆ గంగానదీ తీరం అని చెబుతూ క్వచిత్తీర రుహైర్వృక్షై మాలాభిరభిశోభితాం క్వచిత్ ఫుల్లోత్పల ఛన్నాం క్వచిత్ పద్మవనాకులాం. ఈ విధంగా గంగానది యొక్క మహాత్మ్యాన్ని మరికొన్ని శ్లోకాల్లో మనకు తెలియజేస్తున్నారు. ఆ విశేషాలని తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకములను పారాయణ చేసుకుందాము. ఆశ్రమైః అవిదూరస్థైః శ్రీమద్భిః సమలంకృతా కాలేప్సరోభిః హృష్టాభిః సేవితాంభోహ్రదాం శివాం దేవదానవ గంధర్వైః దేవదానవ కిన్నరైః ఉపశోభితాం నానాగంధర్వ పత్నీభిః సేవితాం సతతం శివాం దేవాక్రీడా శతాకీర్ణాం దేవోద్యాన శతాయుతాం దేవార్థం ఆకాశగమాం విఖ్యాతాం దేవపద్మిని జలాఘాతాట్ట హాసోగ్రాం జలాఘాతాట్టహాసోగ్రాం ఫేన నిర్మల హాసినీం వచిద్వేణీ కృతజలాం
శ్రేణీకృతజలాం క్వచిత్ క్వచిత్ ఆవర్తశోభితాం ఆవర్తశోభితాం క్వచిత్ క్వచిత్ స్థిమితగంభీరాం స్థిమితగంభీరాం క్వచిత్ క్వచిత్ వేగజలాకులాం వేగజలాకులాం క్వచిత్ క్వచిత్ గంభీరనిర్ఘోషాం గంభీరనిర్ఘోషాం క్వచిత్ క్వచిత్ భైరవ భైరవాం క్వచిత్ భైరవ నిస్వనాం నిస్వనాం క్వచిత్ భైరవ నిస్వనాం క్వచిత్ భైరవ నిస్వనాం దేవసంఘాప్లుతాం దేవసంఘాప్లుత జలాం జలాం దేవసంఘాప్లుత జలాం దేవసంఘాప్లుత జలాం నిర్మలోత్పలాం నిర్మలోత్పలాం శోభితాం శోభితాం వచిదా భోగాం ఉచితా భోగాం పులినాం పులినాం వచిదా భోగ పులినాం ఉచితా భోగ పులినాం క్వచిన్నిర్మలాం క్వచిన్నిర్మల వాలుకాం వాలుకాం క్వచిన్నిర్మల వాలుకాం క్వచిన్నిర్మల వాలుకాం హంససారసాం హంససారస సంఘుష్టాం సంఘుష్టాం హంససారస సంఘుష్టాం హంససారస సంఘుష్టాం చక్రవాకోపాం చక్రవాకోపాం పూజితాం పూజితాం చక్రవాకోపకూజితాం చక్రవాకోపకూజితాం సదా మత్తైశ్చ సదామత్తైశ్చ విహగైః విహగైః అభిసన్నాదిత అభిసన్నాదిత అంతరా అంతరా అభిసన్నాదితాంతరాం అభిసన్నాదితాంతరా క్వచిత్తీరరుహైః క్వచిత్తీరరుహైః వృక్షైః వృక్షైః మాలాభిః మాలాభిః ఇవ శోభితాం ఇవ శోభితా క్వచిత్ క్వచిత్ ఫుల్లోత్పలచ్ఛన్నాం ఫుల్లోత్ఫలచ్ఛన్నాం క్వచిత్ పద్మాం క్వచిత్ పద్మాం వనాకులాం వనాకులాం క్వచిత్ పద్మవనాకులాం క్వచిత్ పద్మవనాకులాం క్వచిత్ క్వచిత్ కుముదషండైశ్చ కుముదషండైశ్చ కుట్మలైః కుట్మలైః ఉపశోభితాం ఉపశోభితాం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే పంచాశే సర్గే పంచాశే సర్గే అష్టశ్లోకాః అష్టశ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః
सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम् अध क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि अध मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ नमो वेङ्कटेशाय ॐ